పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయ కాలంలో నీ పాద సన్నిధికి మేము చేరడానికి వచ్చాం. మమ్మల్ని దర్శించండి, కృప చూపండి, దయ చూపండి, ప్రేమ చూపండి తండ్రి. ఉదయమున నీ కృపా సన్నిధి వెలుగు మా మీద ప్రకాశింపజేసి నూతనమైన వరముల చేత, అభిషేకముల చేత, నీ ఆశ్చర్య కార్యముల చేత మమ్మల్ని నింపు దేవా. ఈ దినము నీకు అసహ్యకరమైన ప్రతి విధమైన ప్రతి రోగముల నుంచి, ప్రతి అలవాట్ల నుంచి, ప్రతి విధమైన బలహీనతల నుంచి, పాపపు ఉచ్చుల నుంచి, పాప చిక్కుల నుంచి విడిపించండి దేవా. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నీ రక్తంతో కుమ్మరించండి, మీ శక్తి చేత నింపండి. మేం బలహీనులము కాక నిన్ను ధరించిన వారమై బలవంతులుగా నీ సన్నిధిలో ఎదుగునట్లు నీ ఆత్మ కాపుదల మాకు దయచేయండి. ఆకాశమందున్న దేవా మీకు వందనాలు. సర్వకృపానిది నీకు వందనాలు. నిత్యము కాపాడుతున్న దేవా మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మమ్మల్ని ప్రతిక్షణము సంరక్షిస్తూ కృపలో భద్రపరుస్తూ మమ్మల్ని దాస్తూ కాస్తూ ఉన్న దేవా మీకు వందనాలు. మీ పాదములను పట్టుకొని బ్రతమాలుచున్నాం, సహాయం చేయండి అయ్యా తండ్రి. మీకు సమస్తము సాధ్యమే. ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్న వాటిగాను మార్చగలరు దేవుడవు. ప్రతి బలహీనతలను తొలగించి పవిత్రపరిచే దేవుడవు అయ్యా. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నెమ్మదిని అనుగ్రహించి ప్రశాంతతను దయచేసే దేవుడవు అయ్యా. ఇంతకాలం ప్రశాంతత లేక, మైండ్ స్టెబిలిటీగా లేక, ఏకాగ్రతతో లేక, ఆర్థిక ఇబ్బందులతో, బలహీనతలతో, బాధలతో, వేదనలతో, శోధనలతో బాధపడుతూ వేధించబడుతున్న ప్రతి బిడ్డను ఈరోజు దర్శించండి. ఈ నూతనమైన ఉదయంలో నూతనమైన మీ కృపా కాంతి విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపా శక్తిని విస్తరింప చేయండి. నీ మహోన్నతమైన శక్తి ప్రభావం చేత నింపండి. వేవేల దూతల చేత కొనియాడబడుచు నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవా మీకు వందనాలు. మీరు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడవయ్యా. నీవు నెమ్మదిని అనుగ్రహించే దేవుడవయ్యా తండ్రి. నాశనకరమైన ప్రతి విధమైన తెగుళ్ళ నుంచి విడిపించే దేవుడవయ్యా. అపాయం రాకుండా కాపాడే దేవుడవయ్యా. నీ యొక్క దేవదూతలకు ఆజ్ఞాపించి మమ్మల్ని రాయి తగలకుండా కాపాడుతున్న అని వాగ్దానం చేసిన దేవుడవయ్యా అయ్యా తండ్రి. మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించి వారిని రక్షిస్తానంటున్నారు ప్రభువా. నీ వాక్యమును జాగ్రత్తగా గైకొని వారిని సంరక్షిస్తావు దేవా. నీ ఉపదేశమును గట్టిగా పట్టుకొని ఇలా దాని వలన నరులు బ్రతుకుదురు అన్నావు దేవా. మీకు వందనాలు. నీ వాగ్దానుసారముగా, నీ కృపానుసారంగా, నీ యొక్క మాటానుసారంగా అయా నిత్యమైన జీవములో ప్రవేశించినట్లు అపవిత్రమైన ప్రతి పరిస్థితిని విడిచిపెట్టి, ప్రతి పనిని విడిచి, ప్రతి అలవాటుని విడిచి అయా ముందుకెళ్లే కృపనియండి. ప్రతి స్త్రీ పురుషులను దీవించండి అయా తండ్రి. మీ ఆత్మ చేత నింపండి. ప్రతి బ్రదర్ కి, సిస్టర్ కి నూతనమైన నీ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించండి. ఏ బిడ్డ ఈ రోజు బలహీనతతో ఉండడానికి వీల్లేదు అయా. నూతనమైన బలాన్ని ఇవ్వండి, నూతనమైన శక్తిని ఇవ్వండి, నూతనమైన నీ ఆత్మను అనుగ్రహించండి. ప్రతి బిడ్డ అభిషేకమును ఉండాలి, ప్రతి బిడ్డ ఆశీర్వాదమును ఉండాలి, ప్రతి బిడ్డ నీ యొక్క ఆత్మ చేత కుమ్మరించబడాలి అయా. నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు నీ ఆత్మను కుమ్మరించు. సమృద్ధి అయిన మేలులు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, సమృద్ధి అయిన కృపా సన్నిధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు దేవా. అన్ని వేళలో సహకారుడవై, బలమై, ధైర్యమై, నమ్మకమై, గొప్ప దేవుడవై నడిపించు. నీ పాదములను పట్టుకొని బ్రతమాలుచున్నాను దేవా. సహాయం చేయయ్యా, సహకరించు దేవా. ప్రేమ దయచేయ్యా, కృప దయచేయ్యా. నన్ను కాదు దేవా, నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి. ఇదిగో పాపమ్మ చేతిలో ఉండుట చూసి దాన్ని విడిచిన ఎడల అయ్యా మా మనసును స్థిరముగా నీ సన్నిధిలో నిలిపిన ఎడల నీవు నిశ్చయముగా బాగుపడదేవన్నావు దేవా. నీ యొక్క స్థితి మొదట కొద్దిగా ఉండినను నీవు మహాభివృద్ధి పొందుదామన్నావు దేవా. అయ్యా నీ కార్యముల చేత మమ్మల్ని నింపు దేవా. ఇదిగో నీ బ్రతుకు దినములో అన్ని మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ఉండును. నీకు చీకటి కలిగినను ఆ చీకట్లో నీవు ప్రకాశించదవన్నావు ప్రభువా. మీకు స్తోత్రములు. ఈ రోజు చీకట్ల గుండా వెళ్తూ
బలహీనతల గుండా వెళ్తూ అయ్యా బంధకాల గుండా వెళ్తున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ని దర్శించండి. మహా తేజస్సు వెలుగుతో నింపండి. వారు నిన్ను కలిగి వెలుగునట్లు సహాయం చేయండి. చీకటిగా ఉన్న ప్రతి పరిస్థితులను తండ్రి వెలుగుకరముగా మార్చండి. అయ్యా తండ్రి ఎత్తు పల్లాలను సరిచేయండి. వారి జీవితంలో కలిగి ఉన్న ప్రతి బాధకరమైన స్థితి నుంచి విడిపించండి. నూతనమైన అనుభవాల చేత, నూతనమైన ఆత్మ కార్యముల చేత దీవించండి. నీ యొక్క పరిశుద్ధమైన అభిషేకాన్ని కుమ్మరించండి. పరిశుద్ధ ఆత్మని కుమ్మరించండి. పరిశుద్ధ బలాన్ని కుమ్మరించండి. పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. నూతనమైన ఉదయంలో మీరు రండి దేవా. మీ సన్నిధి మా మధ్యలో ప్రకాశింపచేయండి. ప్రతి బిడ్డ నిన్ను కలిగి ఈ రోజులో అడుగు పెట్టుటకు సహాయం చేయండి. మీరు లేకుండా అడుగు పెట్టడానికి వీల్లేదు. అయ్యా మీతో కలిసి, మీతో నడిచి, మీ చిత్తాన్ని జరిగిస్తూ బలమైన పాత్రలుగా, బలమైన తండ్రి నీ కొరకు వాడబడే పాత్రలుగా మేము ఉండుటకు సహాయం చేయండి. ఈ రోజు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని దీవించండి. జాబ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు, అయ్యా తండ్రి చేతి పనులు, వ్యాపారాల కొరకు ప్రిపేర్ అవుతూ స్టార్ట్ చేయబోతున్న వారిని దీవించండి. యేసు నామములో వారి షాపులు దీవించబడును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరి జాబ్స్ దీవించబడును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరు ఫైనాన్స్ పరంగా దీవించబడును గాక. గర్భ ఫలాలు లేని వారికి గర్భ ఫలాలు దయచేయండి. ఆర్థికంగా వేదన పడుతున్న వారికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ దయచేయండి. అనారోగ్యం బాగలేక ఉన్న వారిని ఆరోగ్యపరచండి. అయ్యా తండ్రి ఇదిగో ఏ విధమైన రోగాల చేత బాధపడుతున్నా, బలహీనతలు, పక్షవాతము తండ్రి, నరాల బలహీనత, అయ్యా గుండె నొప్పి, లివర్, కిడ్నీ, అయ్యా తండ్రి థైరాయిడ్, ఏ ప్రాబ్లం అయినా, క్యాన్సర్, అయ్యా హర్షములలో తండ్రి ఏ ప్రాబ్లం అయినా యేసు నామములో మీరు వారిని విడిపించండి. వారిని బలపరచండి. అయ్యా నీ యందు బలం దయచేయండి దేవా. ఇదిగో భక్తుడు అన్నాడు, పాపము చేస్తే పరలోకం వెళ్ళలేము, కానీ రోగం ఉన్నా మేము పరలోకం వెళ్తామంటున్నారు ప్రభువా. అయ్యా రోగం పరలోకానికి అడ్డు కాదు, హృదయ పాపమే పరలోకానికి అడ్డు. కనుక మొదటిగా పాపాన్ని తొలగించుకుని ఎలా ఆటోమేటిక్ గా వాక్యం ద్వారా స్వస్థత కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరి హృదయాల్లో వాక్యాన్ని నాటండి. ప్రతి ఒక్కరి హృదయంలోని వాక్య శక్తి నాటబడాలి. ఇదిగో ఆ రోజు ఆకారం లేని భూమికి నీ వాక్యము, నీ మాట సెలవియగా ఆకారము కలిగిందయ్యా. సేన దయ్యము చేత బాధపడుచు 2000 దయ్యాల నుంచి విడుదల పొందక ఉన్న వ్యక్తి అయ్యా మీరు మాట్లాడగా, మీరు మాట్లాడి ఇదిగో వీటి నుంచి విడుదల పొందు అన్న మాట అయ్యా నీ మాట అతనిలో ప్రవేశించగానే అతనిలో ఉన్న 2000 దయ్యాలు అతన్ని విడిచి వెళ్ళాయి దేవా. మీరు గొప్ప దేవుడవయ్యా. పక్షవాయువు గల వాణ్ణి చూచి ఇదిగో నీ పరుపునెత్తుకొని ఇంటికి పో అన్నారు. మీ మాటకు అతనికి స్వస్థత కలిగింది. కాబట్టి ఈ రోజు మా హృదయాల్లోని వాక్యాన్ని నాటుమని, నన్ను నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని, బ్రదర్ని దీవించి, దర్శించి, ఆశీర్వదించి వారి కుటుంబాలలో నీ వాక్యాన్ని నింపుమని, వారిని వారి కుటుంబ సభ్యులందరూ దీవించబడినట్లు సహాయం చేయమని, మీ పరిశుద్ధమైన దేవదూతల అగ్నిమాన కంచ వారి కుటుంబం చుట్టూ ఉంచుమని, వారి చుట్టూ ఉంచుమని, రాకపోకల్లో క్షేమము, కృప, కాపుదల, భద్రత తోడయుండి నడిపించుమని మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ మీ నామానికే ఉదయకాలం మమ్మల్ందరినీ సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.